వెస్ట్ బెంగాల్లో ఐపాక్ కంపెనీ మీద ఈడీ రైడ్స్ జరుగుతున్న టైంలో అక్కడ ప్రెజెంట్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు అక్కడి అధికారులను ఈడీ అధికారులను పక్కకు తోసేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని, ల్యాప్టాప్స్ని, ఫోన్లను అన్నిటిని స్వాధీనం చేసుకొని మన కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షాకి సంబంధించిన సీక్రెట్స్ అని నా దగ్గర ఒక పెన్ డ్రైవ్లు ఉన్నాయి, మీరు గనక నన్ను రెచ్చగొడితే ఆ పెన్ డ్రైవ్లో ఉన్న సీక్రెట్స్ అని నేను డేటా రివాల్వ్ చేస్తాను, ఆ డేటాని చూస్తే మన ఇండియా అంతా షాక్ అవుతుందని ఆమె అమిత్ షా గారికి గట్టి వార్నింగే ఇచ్చారు. అసలు ఆ ఈడీ రైట్స్ జరగడానికి కారణం ఏంటి, ఆ ఐపాక్ కంపెనీ ఏంటి, అసలు నిజంగానే అమిత్ షా మమతా బెనర్జీ గారి దగ్గర ఈ పెన్ డ్రైవ్ ఉందా లేదా అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హలో ఎవరీవన్, ఐఎమ్ నసీర్ బాబా, మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. అసలు ఐపాక్ అంటే ఏంటి? ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రశాంత్ కిషోర్ గారు స్థాపించినారు. ప్రజెంట్ దీన్ని ప్రతీక్ జైన్ అనే వ్యక్తి నడిపిస్తూ ఉన్నాడు కోల్కత్తాలో. ఇది ఏదైతే ఈ ఐపాక్ అనే కంపెనీ మమతా బెనర్జీ పార్టీకి సంబంధించింది. స్పెషల్లీ ఆమె యొక్క సోషల్ మీడియాని, పార్టీ స్ట్రాటజీస్ని ఇక్కడి నుంచి అమలు అవుతూ ఉంటే అసలు ఈడీ రైట్స్ జరగడానికి కారణం ఏంటి? 2022లో వెస్ట్ బెంగాల్లో పెద్ద బొగ్గు స్కామ్ అనేది జరిగింది. ఈస్టర్ కంపెనీ లిమిటెడ్లో 100 కోట్ల బొగ్గు స్కామ్ జరిగిందని ఈ యొక్క వాళ్ళు అంటే అక్కడ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇది స్వయాన చేసింది ఎవరు కూడా కాదు, అభిషేక్ బెనర్జీ. ఈ మమతా బెనర్జీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే స్వయాన మమతా బెనర్జీ అల్లుడైన అభిషేక్ బెనర్జీ ఈ స్కామ్ చేశాడని సిబిఐ ఆరోపిస్తుంది. ఇక్కడి నుంచి వచ్చిన డబ్బుని ఐపాక్ మీద, ఇతర కంపెనీల మీద మనీ లాండరింగ్ చేశాడనే ఉద్దేశంతో ఈడీ అనేది రైట్స్ చేసింది. ఈ రైట్స్ చేస్తున్న టైంలో అక్కడికి చేరుకున్న మమతా బెనర్జీ గారు అమిత్ షా గారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ని కనుక నేను బయట పెడితే మీ యొక్క అన్ని సీక్రెట్స్ అన్నీ బయటపడతాయి. అసలు ఆమె దగ్గర పెన్ డ్రైవ్ ఉందా లేదని మనకి ఇప్పటికి తెలియదు, కానీ అది ఒక రాజకీయ స్ట్రాటజిస్టా లేకపోతే అసలు ఏంటి అనేది ఇప్పటివరకు కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ఇయర్లో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ కారణం వల్ల బీజేపీ గవర్నమెంట్ అక్కడ లాభం చేసుకుందామని అనుకుంటుందా, లేకపోతే ఈ మమతా బెనర్జీ యొక్క గవర్నమెంట్ లాభం చేసుకుంటా ఉందా అని మనకి ఇప్పటివరకు తెలియదు, కానీ ఇది ఒక స్టంట్ అనుకోవచ్చు, ఈ ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు, ఈ బీజేపీ నుంచి ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు, దీన్ని కప్పుంచుకోవడానికి మన మమతా బెనర్జీ గారి యొక్క స్టంట్ అనుకోవచ్చు. అసలు ముందుగా ఈ రాజకీయ పరిణామాన్ని అసలు ఎలా ఉంటుందో మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ లేదు. ఈ అమిత్ షా గారు మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఇప్పటివరకు రైట్స్ అని ఆగిపోతే అమిత్ షా గారు నిజంగానే మమతా బెనర్జీ గారి దగ్గర డేటా ఉన్నట్టు, ఏదైతే పెన్ డ్రైవ్ డేటా ఉన్నట్టు, అమిత్ షా గారు గనక రియాక్ట్ అవుతే మమతా బెనర్జీ గారు ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో మనకు ముందుగా రాజకీయ పరిమాణాలు తెలుస్తున్నాయి. అంటే ఈ ఇయర్లో కంపల్సరీ పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ ప్రజల్ని ఎవరిని ఎన్నుకుంటారు ఇప్పటివరకు మన ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ ఇయర్లో ఎలక్షన్స్ స్టంట్ అని కంపల్సరీ మనం అనుకోవచ్చు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ మమతా బెనర్జీ గారి దగ్గర పెన్ డ్రైవ్ ఉందా లేదా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే మీ ఇష్టం, అది అంటే మీ ప్రూఫ్. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.